అనేక సార్లు అవతార్ మెహర్ బాబాకి జై అంటుంటాం కదా. అవతార పురుషుడు అంటే ఎవరు ముందుగా తెలియచేసి తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. భగవంతుడు రూపం లేకుండా, మనందరికీ రూపాలు ఉన్నాయి, భగవంతుడికి రూపం లేదు. మనందరికీ రూపం ఉండటం వల్ల మనం ఇక్కడి నుంచి ఇక్కడికే పరిమితమై ఉన్నాం. మనం చెన్నై నుంచి వచ్చి ఈరోజు గుంటూరులో ఉన్నాను. నేను ఈ రూపాన్ని ధరించి ఈ రూపమే నేను అని అనుకోవటం వల్ల ఈరోజు నేను గుంటూరులో ఉన్నాను. 2 రోజుల క్రితం నేను చెన్నైలో ఉన్నాను. ఇదే రోజున నేను గుంటూరులోనూ చెన్నైలోనూ ఉండటం అనేది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే మనం రూపబద్ధులం కనుక అయితే చెన్నైలో ఉంటాం, లేకపోతే గుంటూరులో ఉంటాం, ఏదో ఒక చోటే ఉంటాం. కానీ ఏకకాలమందు అన్ని చోట్ల ఉండటం అనేది సాధ్యం కాదు మనకి. అది రూపం ఉండటం వల్ల మనం పరిమితులమై ఉన్నాం. రూపం లేనప్పుడు అన్ని చోట్ల ఉండొచ్చు. ఉదాహరణకి గాలి ఉందనుకోండి, గాలికి ఒక రూపం అంటూ లేదు కదండి. గాలి గుంటూరులోనూ ఉంది, విజయవాడలోనూ ఉంది, హైదరాబాద్లో ఉంది, మెహరాబాద్లోనూ ఉంది, చెన్నైలోనూ ఉంది. రూపం లేకపోవటం వల్ల అడ్వాంటేజ్ అది. అలాగే భగవంతుడికి కూడా రూపం లేకపోవడం వల్ల ఆయన మొత్తం ఈ విశ్వమంతా కూడా వ్యాపించి అణువున ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఎల్ల కాలములందు భగవంతుడు అలా రూపం లేకుండా నిత్యము ఉంటాడు. మరి ఎప్పుడూ ఆయన కనిపించకుండా ఉంటే, ఎప్పుడూ రూపం లేకుండానే ఆయన ఉంటే అసలు ఆయన గురించి ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. అసలు భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడని కూడా మనకు తెలియదు. ఆయన ప్రస్తావన కూడా ఉండదు మనకి కదా. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు అంటే, అప్పుడప్పుడు కాలానుగుణ్యంగా ఆయన మనలాంటి రూపం తీసుకొని, మానవ రూపం తీసుకొని మన మధ్యకి రావటం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఆ భగవంతుడిని అవతార పురుషుడు అంటారు. అవతారము అంటే ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి దిగి రావటాన్ని అవతారము అంటారు. భగవంతుని స్థితిలో ఉండి భగవంతుని స్థితి నుంచి మన వంటి మానవ స్థితికి ఆయన దిగి మానవ రూపంలో మన మధ్యన రావటం వల్ల ఆయన్ని అవతార పురుషుడు అంటున్నాం మనం. అది అవతార పురుషుడు అంటే అర్థం. అయితే గతంలో ఈ భగవంతుడు అనేక అవతారాలు ఎత్తడం జరిగింది, అనేక సార్లు రావటం జరిగింది. మనకి తెలిసినటువంటి అవతారాల్లో గతంలో జొరాస్టర్గా రావడం జరిగింది. జొరాస్టర్గా వచ్చినప్పుడు ఆ జొరాస్టర్ని నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా, అది పార్సీ మతంగా వెలిసింది. జొరాస్టర్ని నమ్మినటువంటి వాళ్ళను పార్సీలు అంటాం మనం. మన దేశంలో కూడా కొంతమంది పార్సీలు ఉన్నారు. టాటా ఫ్యామిలీ మనకు చాలామందికి తెలిసే ఉంటుంది. టీసీఎస్ అంటేనే టాటా ఫ్యామిలీ. అలాగే టాటా వాళ్ళి అనేక ప్రోడక్ట్స్ ఉన్నాయి, టాటా వాళ్ళి ఎయిర్లైన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పార్సీలు. వాళ్ళు భగవంతుడు జొరాస్టర్గా వచ్చినప్పుడు జొరాస్టర్ని భగవంతుడిగా అవతార పురుషుడిగా నమ్మినటువంటి వాళ్ళు. ఆ జొరాస్టర్ అవతారం తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలకి ఆ భగవంతుడే శ్రీరామచంద్రుడిగా అయోధ్యలో పుట్టడం జరిగింది. రాముడి గురించి మన అందరికీ తెలుసు, వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. రాముడుగా వచ్చి మన మధ్యని ఒక మానవుడిలాగా, ఒక రాజుగారిలాగా జీవితాన్ని గడిపి ఆయన శరీరం చాలించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత ఆ భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్ముడిగా రావటం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి కూడా మనకి బాగా తెలుసు. అందుచేత ఈ అవతారం గురించి కూడా ఎక్కువ వివరణ అవసరం లేదు. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు భగవద్గీతలో అర్జునుడికి సందేశాన్ని ఇస్తూ, ధర్మం నశించినప్పుడల్లా ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించటానికి నేను వస్తూ ఉంటాను, సంభవామి యుగే యుగే, యుగ యుగములలో కూడా నేను వస్తూ ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం తెలుసు. మనందరికీ చాలామందికి తెలుసు, అనేక సందర్భాల్లో మనం వినే ఉంటాం. ఒక చిన్న ప్రశ్న మీకు ఏమిటి అంటే, ఆయన మళ్ళీ వస్తానన్నాడు కదా, కృష్ణ పరమాత్ముడు మళ్ళీ వచ్చాడా లేదా? వస్తే ఏ విధంగా వచ్చాడు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి, ఎవరైనా సరే చెప్పండి. కృష్ణ పరమాత్ముడు సంభవామి యుగే యుగ యుగాల్లో నేను వస్తూ ఉంటాను అన్నాడు. మరి కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయి చాలా యుగాలైంది, మళ్ళీ ఆయన వచ్చాడా లేదా? ముందు వచ్చాడు. ఎవరు, ఏ విధంగా వచ్చాడు ఆయన? కృష్ణ పరమాత్ముడిగా వచ్చినటువంటి భగవంతుడే కృష్ణుడి తర్వాత బుద్ధ భగవానుడిగా రావడం జరిగింది. ఇది సాధారణ ప్రజానీకంలో చాలామందికి తెలియదు. తెలియక కృష్ణుని దేవుడిగా ప్రార్థించేటటువంటి వాళ్ళు మళ్ళీ కృష్ణుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అలా ఎదురు చూస్తూ దిగులుగా, అయ్యో నా కృష్ణుడు అవతారం చాలించేశాడు, కృష్ణుడు చాలా గొప్పవాడట, చాలా అందంగా ఉండేవాడట, ఆయన సౌందర్యం చూస్తే అసలు కళ్ళు తిప్పుకోలేమంట, అంతటి అందగాడట, ఆయన దర్శనం చేసుకోలేకపోయాము అని బాధపడి కృష్ణావతారంలో ఆయన్ని మిస్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ బాధపడుతూ ఎదురు చూస్తున్నటువంటి కృష్ణ భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి బాలగోపాల భాస్కర్ రాజు గారు, మా నాన్నగారు రాసిన పాట, ఇందాక నేను పాడిన పాట, పాడవే పాడవే కోయిల అనేటటువంటి పాటలో ఈ కృష్ణ భక్తులని కోయలుగా ఉద్దేశిస్తూ, ఈనాటి కృష్ణుడు, ఆ కృష్ణుడు కోసం ఇంకాను ఎదురు చూస్తూ కూర్చున్నావేంటి, ఆ కృష్ణుడే మెహర్ బాబాగా వచ్చాడు, ఆయనే ప్రేమావతారం, ప్రేమస్వరూపుడు, ప్రేమ హృత్ కమలహిత ప్రేమ భాస్కరుడు, ఆయన ఈ ధరణి మీద పంచసద్గురువులు పిలువగా వచ్చాడాయన అని ఆయన గురించి వాళ్ళకి పరిచయం చేయటం అనేటటువంటిది ఆ పాట యొక్క ఉద్దేశ్యం. ఆ విధంగా ఆ పాట రాయటం అనేటటువంటిది జరిగింది. అలాగా కృష్ణ పరమాత్ముడిగా వచ్చిన తర్వాత బుద్ధ భగవానుడిగా ఆ భగవంతుడే రావటం జరిగింది. మరి బుద్ధావతారం తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరానికి ఆ భగవంతుడే యేసుక్రీస్తుగా రావటం జరిగింది. నిన్నగాక మొన్నే మనం యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని చాలామంది వేడుకగా గడుపుకున్నాం. క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు. అది ఈ భగవంతుని యొక్క అవతారమే యేసుక్రీస్తు అవతారం కూడా. యేసుక్రీస్తు అవతారం తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలకి మహమ్మద్ ప్రవక్తగా ఆయన రావటం జరిగింది. మహమ్మద్ ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళందరినీ మనం ముస్లిమ్సు అని అంటాం. మహమ్మద్ ప్రవర్తగా వచ్చినటువంటి ఆ భగవంతుడు మళ్ళీ కొన్ని వందల సంవత్సరానికి బొంబాయి దగ్గర పూనాలో స్థిరపడి ఉన్నటువంటి ఒక పార్సీ కుటుంబంలో మేర్వాన్ అనే పేరుతోటి ఆయన మళ్ళీ అవతార పురుషుడుగా పుట్టడం జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చిన పేరు మేర్వాన్ కాగా ఆయన అవతార కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఆయన శిష్యులు ఆయన్ని మెహర్ బాబా అని సంబోధించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మెహర్ బాబాగా అందరికీ తెలియటం జరిగింది. మెహర్ బాబా అంటే కరుణామయుడైనటువంటి తండ్రి అని దాని అర్థం. ఆ విధంగా మెహర్ బాబా ఈ మధ్య వచ్చినటువంటి అవతారం. ఆయన 1969వ సంవత్సరంలో జనవరి 31వ తేదీన ఆయన అవతారం చాలించి శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. అయితే మరి ఇన్నిసార్లు భగవంతుడు ఎందుకు వస్తున్నాడు అంటే, కాలక్రమేణా మనం మరిచిపోతున్నటువంటి సత్యాన్ని తిరిగి తిరిగి మనకి గుర్తు చేయటం కోసం భగవంతుడు అవతార పురుషుడుగా వస్తూ ఉంటాడు. ఆ చెప్పేటటువంటి సత్య సందేశాలన్నీ కూడా అవతార పురుషుడుగా వచ్చినప్పుడు మనకి వెల్లడించడం జరుగుతుంది. ఈ సత్య సందేశాలు మనకి అవతార పురుషుడు ఎందుకు ఇస్తాడు అంటే, తెలియక మనం చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవటానికి. అనేక విషయాలు మనకు తెలియక, కొన్ని పొరపాట్లు తెలియక చేస్తున్నప్పుడు ఆయన చెప్పినట్లుగా తెలుసుకుని మన జీవన విధానాన్ని ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే, రాముడు చెప్పినట్లుగా కానీ, కృష్ణుడు చెప్పినట్లుగా కానీ, బుద్ధుడు చెప్పినట్లుగా కానీ, యేసుక్రీస్తు మహమ్మదులు చెప్పినట్లుగా కానీ, మెహర్ బాబా చెప్పినట్లుగా కానీ, ఏ విధంగానైనా పర్వాలేదు. అది ఖురాన్ చదువుకునో, లేకపోతే బైబిల్ చదువుకునో, రామాయణం భారతం చదువుకునో, ఏదైనా పర్వాలేదు. అవతార పురుషుడిగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన సందేశాలని మనం అర్థం చేసుకుని మన జీవన విధానాన్ని ఆ విధంగా గనక మలుచుకుంటే మన జీవితం తలనొప్పులు లేకుండా, ఇక్కట్లు లేకుండా సజావుగా వెళ్ళిపోతుంది. మనకి ఈ జీవితంలోనే ఆనందం పెరుగుతుంది, శాంతియుతంగా జీవించడం అనేటటువంటిది జరుగుతుంది.
ఈ విధంగా మనకి తెలియకుండా మనం చేసేటటువంటివి ఏమిటి, బాబా వచ్చి మనల్ని సవరించినవి ఏంటి అనేటటువంటి ఒకటి రెండు చెప్పుకుందాం. చిన్నతనంలో నేను పుట్టడమే మెహర్ బాబా కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు మా అమ్మగారు బాబా ఆంధ్ర వచ్చినప్పుడు చూశారు. నాన్నగారికి బాబాతోటి అనేక రకాలుగా పరిచయం ఉంది. ఆయన మెహరాబాద్ వెళ్ళి కూడా బాబాను దర్శించుకోవడం జరిగింది. అటువంటి కుటుంబంలో నేను పుట్టాను. మా ఇంట్లో పుట్టినప్పుడు నేను ఇంటి నిండా బాబా ఫోటోలే, అనేక రకాల ఫోటోలు, ఇంటి నిండా ఫోటోలే, ఏ గోడ మీద చూసినా మెహర్ బాబా ఫోటోయే. అటువంటి కుటుంబంలో పుట్టాను నేను. అయితే మా ఇంటిలోనే ప్రతి గురువారం ఇలాంటి సమావేశమే జరిగేది. తాడేపల్లిగూడెం మా స్వగ్రామం. ఆ తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళందరూ సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఇలా వచ్చి కూర్చునేవారు. కాసేపు భజన కీర్తనలు, బాబా పాటలు పాడుకోవడం, తర్వాత మా నాన్నగారు బాబా విషయాలు నలుగురికి వివరించి చెప్పడం జరుగుతూ ఉండేది. అటువంటి వాతావరణంలో పెరిగాను నేను. మా ఇంట్లో ఒక బొమ్మ ఉంది. అందులో రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని ఉంది. నేను చదువుకున్న తెలుగు మీడియం, మనకి ఇంగ్లీష్ ముక్కలు ఒక పట్టాను రావు అప్పుడు చిన్నతనంలో. పైగా ఇది ఇంత పొడుగుంది. ఇది ఏదో చిన్నది, డోంట్ వరీ బీ హ్యాపీ అంటే అది మనకు సులువుగా అర్థమైపోద్ది. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, ఆ సెంటెన్సే ఇంత పొడుగుంది. ఏంటి దీని అర్థం? చిన్నతనంలో తెలిసేది కాదు. పైగా అందులో LIES లైస్ అని ఉంది. నాకు తెలిసినంత వరకు లైస్ అంటే అబద్ధాలు కదా. ఏం చెప్తున్నాడైనా? అబద్ధాల గురించి చెప్తున్నాడా ఏంటి? ఈ మెసేజ్ సందేశం ఏమిటి అని చిన్నప్పుడు సతమతం అయ్యేవాడిని నేను. లైస్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. అది ఇతరులని సంతోషపెట్టడంలోనే నిజమైన సంతోషం ఉంది అని ఒక అర్థం వస్తుంది. దాన్ని విడిగా తీసుకుంటే అబద్ధాలు అనే అర్థం వస్తుంది. దాని చేత నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అనమాట. సరే, చదువుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత కాస్త ఇంగ్లీషు పరిజ్ఞానం కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు దాని అర్థం తెలిసింది. ఆ అర్థం తెలిసే వరకు నా ఆలోచన ధోరణి ఎలా ఉండేది అంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలామంది మనకి చెప్పేది ఏంటంటే, మనం బాగుండాలి, అన్ని వేళల ముందు మనం బాగుండాలి. గుడికి వెళ్ళామంటే, ఒరే మార్కులు బాగా రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకోరా అని పెద్దవాళ్ళు చెప్తారు. కొంచెం ఎదిగిన తర్వాత, ఒరే ఉద్యోగం రావాలని దండం పెట్టుకో అని చెప్తారు. ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత, ఒరే మంచి పెళ్ళం రావాలని కోరుకోరా. అలా చిన్నప్పటి నుంచి కూడా నీకు మంచి జరగాలని కోరుకో, నువ్వు బాగుండాలని కోరుకో అని చెప్పడంలోనే మనం పెరిగాం. అందుచేత ఎక్కడికక్కడ నాకు సుఖం ఎక్కడ దొరుకుతుంది, నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించడం, అదే ధోరణిలో ఉన్నాను నేను ఈ వాక్యానికి అర్థం తెలిసే వరకు. ఈ వాక్యంలో ఏమనుంది? నాకు ఎటువంటి అవగాహన ఉందో దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. కంప్లీట్ ఆపోజిట్, 180 degrees యూటర్న్ చేసినట్టు అనిపించింది నాకు ఒకసారిగా. మనం సంతోషపడటం ముఖ్యం కాదు, ఇతరులను సంతోషపెట్టడం ముఖ్యం. ఇతరులను సంతోషపెట్టడంలోనే అసలైనటువంటి సంతోషం ఉంది, నిజమైనటువంటి సంతోషం ఉంది అనే విషయం గ్రహించేటప్పటికీ ఒక్కసారి నాకు బుర్రలా 180 degrees తిరిగింది, యూటర్న్. అక్కడి నుంచి నేను ఆ సవరణ చేసుకున్నాను. సవరణ చేసుకుని నా కోసం తాపత్రయపడకుండా ఇతరుల్ని మనం ఏ విధంగా సంతోషపెట్టగలం, ఇతరులకు మనం ఏ విధంగా సహాయపడగలం, ఇతరుల మంచి ఏమిటి, ఇతరుల బాగోగులు ఏమిటి అనేది ఆలోచించడం అనేది అలవాటు చేసుకున్నాను. ఇది ఒక సవరణ. అలాగా మనకి తెలియక అనేక పొరపాట్లు చేస్తుంటాం, మనకి తెలియక తప్పుడు మార్గంలో మనం ఆలోచిస్తుంటాం. అటువంటివన్నీ సరిచేయటానికి ఆయన వచ్చాడు. అందుచేత ఆయన చెప్పినటువంటి సందేశాలని మనం ఎన్ని ఎక్కువగా తెలుసుకుంటే అంత తెలివిగా మనం ఆలోచిస్తాం, అంత తెలివిగా మనం మసులుకోగలుగుతాం. ఇది బాబా చెప్పినటువంటి సందేశాలను తెలుసుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగం. ఆధ్యాత్మికత అంటే ఈ జీవితాన్ని చక్కగా తెలివిగా జీవించటం, అది ఆధ్యాత్మికత అంటే. తెలియక చేసేటటువంటి ఇటువంటి పొరపాట్లను ఒక్కొక్కటి క్రమక్రమంగా సర్దుకుంటూ ఈ జీవితాన్ని మెరుగుపరుచుకోవటమే ఆధ్యాత్మికత అంటే. మన అందరికీ ఆధ్యాత్మికత అంటే ఎటువంటి అవగాహన ఉంటుంది అంటే, సాధారణంగా మనకి ఆధ్యాత్మికత అనగానే స్వామీజీలు గుర్తొస్తారు, కాషాయ బట్టలు గుర్తొస్తాయి, గడ్డాలు, మీసాలు, కమండలాలు, విభూది బొట్లు,
ఇవే గుర్తొస్తాయి. వాళ్ళకే ఆధ్యాత్మికత కావాలి. ఈ ఆధ్యాత్మికత అనేది మనకి సంబంధించిన విషయం కాదు, స్వామీజీలకి సంబంధించిన విషయం అనేటటువంటి భావం మనకి కలుగుతుంది. అది ఆధ్యాత్మికత అనేటటువంటిది బయట వేషానికి సంబంధం లేదు అని చెప్పారు బాబా. అది మనం ఆలోచించే ధోరణిని సవరించుకుంటూ సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం వైపు క్రమంగా మనం మళ్ళుతూ భగవంతుని చెప్పినటువంటి సందేశాలకి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మికత. అలా వెళ్ళటం ద్వారా మనకి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ బయట వాళ్ళతో ఉన్న సమస్యలు కానీ అనేక సమస్యలు తగ్గిపోతాయి. ఇది బాబా సందేశాలను తెలుసుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగం. ఇంకొక సవరణ ఏమిటి అంటే, చిన్నప్పటి నుంచి ప్రేమ అనే పదాన్ని మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అక్కచెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఈ రకరకాల ప్రేమలన్నీ వింటూ ఉంటాం. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే సినిమాల్లో హీరో హీరోయిన్ల ప్రేమ. ఫస్ట్ మనకు అది గుర్తొస్తుంది. తల్లి ప్రేమ కూడా తర్వాత గుర్తొస్తుంది మనకి. సినిమాల్లో హీరో హీరోయిన్ల ప్రేమే ప్రేమ, అది ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద మనకి చిన్నప్పటి నుంచి గుర్తొస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలాంటి సినిమాలు చూస్తూనే పెరిగాం. ఆ ప్రేమ మీద ఎన్ని వందల సినిమాలు తీసి డబ్బులు చేసుకున్నారంటే నిర్మాతలు. ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ప్రేమ కానుక, 3 చెప్పాను. ఇంకేమన్నా చెప్పండి మీరు. ప్రేమ అనే పదంతో ఉన్నటువంటి సినిమా పేర్లు: ప్రేమ, ప్రేమతో, ప్రేమంటే ఇదేరా, ప్రేమాలయం, ప్రేమించుకుందాంరా, ప్రేమించుకుందాంరా. ఇది బ్రేక్ ఉండదు చూసారా. ఒక్క 2 నిమిషాల్లోనే మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసాయి కదా. శతకోటి సినిమాలు ఉన్నాయి ప్రేమ పేరుతోటి. ప్రేమ పక్షులు, ఆ పక్షులు, ఈ పక్షులు, ప్రేమ పావురాలు. ఇదిగో ప్రేమ పక్షులన్నా ఇక్కడ పావురాలు దొరికేసాయి. ఇలాగా వీటికి అంతు లేదు. ప్రేమ గద్దలు అనే సినిమా మనం తీద్దాం. సో ప్రేమ పేరుతోటి ఎన్ని వందల సినిమాలు వచ్చాయంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని సినిమాలు చూస్తే ప్రేమ గురించి మనకి ఎంత కూలంకషంగా అర్థం అవ్వాలి. మన జీవితాలు ప్రేమలతోటి నిండిపోయి మనం అందరితోటి ఎంతో సఖ్యతగా ప్రేమతో జీవిస్తూ ఉండాలి కదా. ప్రేమ గురించి మనకి ఇంతగా అవగాహన ఉంటే ఒకళ్ళతో ఒకళ్ళు చికాకులు పడకుండా, గొడవలు పడకుండా, ఒకరినొకరు విమర్శించుకోకుండా ఎంతో సఖ్యతగా ఇంటిలో వాళ్ళతోటి బయట వాళ్ళతోటికి ఎంతో సఖ్యతగా ఎంతో ఆనందంగా ఉండాలి కదా. సినిమాలు చూస్తూనే ఉన్నాం కానీ మనలో ఎటువంటి మార్పు రావటం లేదు. ప్రేమ అంటే ఆడపిల్ల వెంట పడటం, ఆడపిల్లని విసిగించడం. ముందు విసిగిస్తాము, విసిగించినా కానీ ముందు వద్దన్నా కానీ తర్వాత ఎలాగో ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇది మనకు తెలిసిన ప్రేమల్లా. అయితే ఆ విషయంలో బాబా ఇచ్చినటువంటి సవరణ ఏమిటి అంటే, ప్రేమ అనేటటువంటిది అందరిలోనూ ఉంది, అన్ని మానవ సంబంధాల్లోనూ ఉంది. కాకపోతే మానవ ప్రేమ మలినమైన ప్రేమ అని చెప్పారు. ఇది కొంచెం బాధగా ఉంటుంది మనకి వినటానికి. ఇదేమిటి, భగవంతుడు వచ్చి మనం ఏదో ప్రేమ గొప్పది కదా అని అనుకుంటుంటే మానవ ప్రేమలన్నీ మలినమైన ప్రేమలు అంటాడు ఏమిటినా అని అనిపిస్తుంది మనకి. అది నిజం, అది సత్యం. ఆ సత్యం చెప్పడానికే వచ్చాడు ఆయన. అది చెప్పకపోతే మనం సవరించుకోం. అన్ని మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రేమల్లోనూ కాస్తో కోస్తో మలినం ఉండనే ఉంది. అయితే తల్లి బిడ్డల ప్రేమ అన్ని మానవ సంబంధాల్లో ఉన్న ప్రేమల్లోకి ఉత్కృష్టమైనటువంటి ప్రేమ. అలాగే సైనికులకి దేశం మీద ఉండేటటువంటి ప్రేమ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రేమ. మిగిలిన ప్రేమలకి అంత ఉత్కృష్టత లేదు, వాటిలో మలినం మరింత ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఏమిటిగా ఉన్నటువంటి మలినం? మన ప్రేమలో మలినమే లేకపోతే మనకి ఎవరితోనూ తగవులు రాకూడదు. ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితోనూ ఎలాంటి తగవులు రాకూడదు. హాయిగా ఒక కుటుంబంలాగా ఎంతో సఖ్యతగా ఆనందంగా ఉండగలగాలి మనం. మనకి కోపం వస్తుంది అంటే మన ప్రేమలో లోపం ఉంది.
మనకి ఆవేశం వస్తుంది అంటే మన ప్రేమలో లోపం ఉంది. మనం ఎవరినైనా విమర్శిస్తున్నాము అంటే మన ప్రేమలో లోపం ఉంది. మనం ఎవరి మీదైనా చాడీలు చెప్పుకుంటున్నాము అంటే మన ప్రేమలో లోపం ఉంది. ఇలాంటి పనులు ఏమీ చేయకుండా ఉంటే మన ప్రేమలో మంచి శుద్ధత ఉన్నట్టే లెక్క. కానీ మనం జీవితాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా వాళ్ళ గురించి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని విమర్శించడం, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం అనేది మనం అందరూ సరదాగా చేసుకునేటటువంటి పని. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ముచ్చటైన పని అది, అంతే కదా. సో ఇలాగా ఈ మలినం అనేటటువంటిది ఉంది. ఏమిటా మలినం అంటే, మనం ముఖ్యంగా మన ప్రాధాన్యత, మనం ప్రాధాన్యత ఇచ్చుకునేటటువంటి ప్రాధాన్యతే అందులో ఉన్నటువంటి మలినం. దీనినే స్వార్థం అంటారు. స్వార్థం అనేటటువంటి మలినం మనకున్నటువంటి మానవ సంబంధాల్లో ఉన్న ప్రతి సంబంధంలో ఉన్న ప్రేమలోనూ ఉంది. అలా ఉండటం వల్ల మానవ సంబంధాల్లో ఉన్న ప్రేమ మలినమైన ప్రేమని బాబా చెప్పడానికి కారణం. ఎందుకు అంటే, అన్నదమ్ములు ఇద్దరున్నారు. తండ్రి చనిపోయాడు, ఆస్తి అంతా తల్లి పేరున ఉంది. తల్లి చనిపోతూ పెద్ద కొడుక్కి ఆస్తి మొత్తం రాసింది. కొడుకులిద్దరూ కూడా తల్లిని చాలా ప్రేమిస్తారు. ఇలా ఆస్తి రాసిచ్చింది మొత్తం అంతా పెద్ద కొడుక్కే రాసేసింది అని తెలిసిన తర్వాత, ఇంతకు ముందు తల్లిని ప్రేమించినట్టే చిన్న కొడుకు కూడా ఇప్పుడు కూడా ప్రేమిస్తాడా? సాధారణంగా అందరూ ఊహించుకునేది, ఆశించేది ఏమిటి? అమ్మ చనిపోయే ముందు ఆస్తి ఇద్దరికి చెరసగం పనిచేస్తుంది, ఈ వాటా నాది ఆ వాటా నీది, ఇలా ఇచ్చేసి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం సాధారణంగా. కానీ తల్లి ఏం చేసిందంటే మొత్తం ఆస్తి అంతా పెద్ద కొడుకు రాసింది. చిన్న కొడుకు అదే విధంగా తల్లిని ప్రేమిస్తాడా? తల్లి ఎవరి దగ్గర ఉంది? చిన్న కొడుకు దగ్గర ఉంది. చిన్న కొడుకు దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నాడు. పెద్ద కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఉద్యోగరీత్యా. మొత్తం ఆస్తి పెద్ద కొడుకు రాసింది. ఇప్పుడు చిన్న కొడుకు తల్లిని ప్రేమగా చూసుకుంటాడా లేదా? నిజం చెప్పండి. ఇది మనకు తెలిసిన విషయమే కదా. క్వశ్చన్ చేస్తాడు ముందు, ఇదేమిటి వాడెక్కడో దూరంగా ఉండి డబ్బులు చేసుకుంటున్నాడు, నేను నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఈ ఇబ్బందులన్నీ పడుతూ నిన్నంతా చూసుకుంటున్నాను, నాకు ఒక్క పైసా కూడా రాయకుండా అన్నయ్యకి ఎందుకు రాసావని ప్రశ్నిస్తాడా లేదా? అంటే వీడు ప్రేమిస్తున్నది తల్లి ద్వారా రాబోయేటటువంటి ఆస్తినా, తల్లినా? మరి ఆ ప్రేమలో మలినం ఉందా లేదా? అలాగా ప్రతి సంబంధంలో కూడా మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి మనం ఆశిస్తున్నాము. ఏ సంబంధమైనా సరే, అది బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్న సంబంధం కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, రూమ్మేట్స్ మధ్య సంబంధం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏదైనా సరే, ఆఫీసులో మేనేజరు ఎంప్లాయీ సంబంధం కావచ్చు, ఏ సంబంధమైనా తీసుకోండి. ప్రతి సంబంధంలోనూ ఈ సంబంధం ద్వారా అవతల మనిషి నుంచి నాకు ఎంత కెడుతుంది, నాకు ఏమి మిగులుతుంది, నాకు ఏమి లాభం కలుగుతుంది అనే ఆలోచించుకుంటున్నాము. ఈ ఆలోచననే స్వార్థం అంటున్నాము. ఈ స్వార్థమే ఆ ప్రేమలో మలినముగా ఉన్నది. మరి అసలు ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఇందాకే మనం ఒక పాట పాడాను నేను, ప్రేమస్వరూపుడే, ప్రేమావతారుడే, ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడు ఈయన అని ప్రేమ 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 అని ప్రేమ బిరుదులన్నీ ఆయనకి ఇచ్చేసాం. మరి అటువంటి ఆయన ప్రేమ గురించి ఏం చెప్పాడు అంటే, ఎదుటి వాళ్ళకి నుంచి ఆశించకుండా దానికి ఆపోజిట్గా ఎదుటి వాళ్ళకి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వటమే ప్రేమ. అది మొదటి స్టెప్. పూర్తి అవ్వలేదు ఇంకా, ప్రేమ యొక్క నిర్వచనం పూర్తి అవ్వలేదు, జాగ్రత్తగా వినండి, కొంచెం చెప్తున్నా. మొదటి స్టెప్ ఏమిటి అంటే, ఎదుటి వారి నుంచి ఆశించటం అనేది స్వార్థం, మనకున్నది ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది ప్రేమ. మరి ఇవ్వటం అంటే దానం అంటారు కదండి, మీరేమిటి ప్రేమ అంటున్నారు అని క్వశ్చన్ వస్తుంది. అందుకనే ప్రేమ యొక్క నిర్వచనం ఇంకా పూర్తి అవ్వలేదు, కొంచెం చెప్తున్నా అనమాట. ఇవ్వటం ప్రేమ కాగా, ఆ ఇవ్వటం ఎటువంటిదై ఉండాలి అంటే, తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి ఎటువంటిది కూడా మనం ఆశించకుండా ఇవ్వాలి. ఆ ఇచ్చేదేదో హృదయపూర్తిగా ఇవ్వాలి, తిరిగి మళ్ళీ మనం ఏమీ ఆశించకుండా ఇవ్వాలి. అలా ఇచ్చినటువంటిది అది ప్రేమ స్వభావం అవుతుంది.
ఇంట్లో మనం ములక్కాళ్ళ పులుసు చేసుకున్నాం జీడిపప్పు వేసుకుని, చాలా రుచిగా బ్రహ్మాండంగా వచ్చింది. బాగుంది కదా అని చెప్పి పక్కింటి వాళ్ళకి ఒక గిన్నె పంపించాం పిన్ని గారికి. ఎందుకు పంపిస్తాం మనం? చాలా బాగుందండి అని వాళ్ళు అనాలి మనల్ని, దానికోసం పంపిస్తాం. సరే, అది అంతవరకు ఆశిస్తే అది సహజం, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది పంపించాం, పొద్దున్న పిల్లకి ఇచ్చి పంపించాం, పులుసు పట్టుకెళ్ళి ఇచ్చింది పిన్ని గారికి. తర్వాత సాయంకాలం వాళ్ళ అమ్మాయి వచ్చింది గిన్నె పట్టుకుని. వాళ్ళ అమ్మాయి, ఆంటీ మా అమ్మ గిన్నె ఇమ్మంది అని చెప్పి ఇచ్చింది. ఫస్ట్ ఏం చూస్తాం మనం? గిన్నె ఖాళీగా వచ్చిందా, దాంట్లో ఇంకొకటి ఏదన్నా ఉందా లేదా. అంటే మనం ములక్కాళ్ళ పులుసు ఇస్తేనే దానికి తిరిగి మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఏదన్నా అందులో వేసి ఇచ్చారా, మన గిన్నె ఒకటే కడిగేసి ఇచ్చారా లేదా అనేది మనం ఆలోచిస్తున్నాం. అవునా? అలాగా ప్రతి విషయంలో కూడా, చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ, మనం ఏం చేసినా దానికి ప్రత్యుపకారం ఏం జరుగుతుంది అని ఆలోచించుకుంటూ ఉంటాం. ఎవరికైనా పెళ్లి జరిగింది అంటే కుటుంబంలో మనం కానుకలు సమర్పిస్తాం వాళ్ళకి. కొంతమంది జాకెట్ గుడ్లు పెడతారు, కొంతమంది చీరలు పెడతారు. ఈ చీరలు పెట్టేటప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళంట కదా, చీర తీసుకుందాం, ఆలోచన బాగుంది, శభాష్, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మీరు కానుక ఆలోచిస్తున్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్ళైనప్పుడు ఎంతలో పెట్టారు మనకి గుర్తుందా? ఎంతలోనూ 200లో పెట్టుంటారు. సరే, మనం కూడా 200 తీసుకుందాం, పని అయిపోతుంది. అంటే క్యాలిక్యులేషన్, వాళ్ళు మనకి ఎంత ఇచ్చారో అంతకి మించి పెట్టకూడదు మనం. అలాగా ఈ కానుకలు ఇవ్వటంలో కూడా అవతల వాళ్ళు మనకి ఎంత ఇచ్చారో చూసుకుని లెక్క వేసుకుని డైరీల్లో రాసుకుని, మరి ఆ డైరీలో ఎక్కడ నోట్ చేసినాను చూడు అని చెప్పి అవి వెతుక్కుని మరి, అంతే, అంత